ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ వేదాంతవేద్య భవసాగర కర్ణధార శ్రీపద్మనాభ కమలార్చిత పాద పద్మ లోకైక పావన పరాత్పర పాపహారిన్ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. వేదాంతములు అనగా ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల చేత తెలియబడేటటువంటి పరమాత్మని వేదాంత వేద్యుడు అని చెప్పి అంటాం. భవసాగరం నుంచి మనందరినీ కూడా ఉద్ధరించి ఈ మానవ జన్మలో మనకు కలిగేటటువంటి బాధలని పోగొట్టి మనకి సర్వథా శ్రేయస్సును కలిగించేటటువంటి మార్గాన్ని చూపించేటటువంటి వారు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసస్వామి వారు. మనం ఎంత విశ్వాసం ఆయన మీద పెట్టుకుంటే అంతటి అనుగ్రహాన్ని మన మీదకి చూపించేటటువంటి నిజమైన దేవుడు వెంకటాద్రి రాముడు. ఆ స్వామివారిని మనం ప్రతినిత్యం సశ్రద్ధంగా భక్తితో స్వామి మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తూ మన యొక్క పారాయణాన్ని ఆరంభించుకుంటూ ఉన్నాం. అంతంలో మళ్ళీ సమస్త మంగళాలని కలిగించు అని ఆయన్ని ప్రార్థిస్తూ ముగించుకుంటూ ఉన్నాం. మధ్యలో ఆయన యొక్క వైభవాన్ని అలాగే ఆయన యొక్క నామస్మరణని చేసుకుంటూ ఉన్నాం. మొదట, మధ్యలో, అంతంలో ఆయన నామస్మరణతోనే జరిగేటటువంటి ఈ పారాయణాన్ని ఈనాడు మనం కలిదోష పీడితులం కాకుండా ఉండేట్టుగా అనుగ్రహించమని స్వామిని ప్రార్థిస్తూ సత్సంకల్పాన్ని ఆచార్యముఖంగా వచ్చేటటువంటి దాన్ని అందరం కలిసి చదువుకుందాం. పారాయణలోకి ప్రవేశిద్దాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి షట్పంచాశత్తమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే.
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తతో బాష్పాకులాం వాచం దమయంతీ శుచిస్మితా ప్రత్యాహరంతీ శనకైః నలం రాజానమబ్రవీత్. నిన్న నలుడు దేవతల ఆజ్ఞ మేరకు దమయంతి సన్నిధానానికి వెళ్ళడం, దమయంతిని చూడడం, దమయంతితో ఇలా దిక్పాలకులు దేవతలు నిన్ను వరిద్దామని అనుకుంటున్నారు అని చెప్తే ఆవిడ అదేమిటి స్వామి, హంసలు చెప్పిన మాటలే ఇంకా నన్ను దహించేస్తూ ఉన్నాయి. నిన్ను ఆరాధించేటటువంటి నేను నీ కారణంగా ఇంకెవరినో వివాహం చేసుకోవడం కుదురుతుందా? అంతకంటే విషాన్నో అగ్నినో లేక జలాన్నో అంటే నీటిలో పడో నేను తరువు చాలిస్తాను తప్ప నిన్ను నేను వదిలిపెట్టను అని చెప్పి పలికింది. ఆ పైన దేవతలు నిన్ను కోరుకుంటూ ఉన్నారు అని అంటే అది సామాన్యమైన విషయమా దమయంతి? వరుణుడు, ఇంద్రుడు, అగ్ని ఇత్యాదులు వారంతా కూడా మహాత్ములు, మహానుభావులు. నేను నీకు దూతగా వచ్చాను నీ దగ్గరికి, కాబట్టి నీకు ఏది క్షేమమో అదే చెయ్యి అని చెప్పి అంటే ఆవిడ నేను అందరి ఎదుట నిన్నే భర్తగా స్వీకరిస్తాను అని చెప్పింది. అప్పుడు నువ్వు ఇలా అంటున్నావని నేను వెళ్ళి దేవతలకు ఎలా చెప్తాను, నేను చెప్పలేను కదా అన్నాడు నలుడు. నాకు ఏది క్షేమమైతే దాన్నే నువ్వు విధించు అని కూడా ఏవం స్వార్థం కరిష్యామి తథా భద్రే విధీయతాం అంటూ అన్నాడు. ఆ తర్వాత జరిగిన వృత్తాంతం ఈనాడు తెలుసుకుందామని అనుకున్నాం. అంటోంది ఆవిడ, తతో బాష్పాకులాం వాచం దమయంతీ శుచిస్మిత. మొహంలో నవ్వు చెరగలేదట. శుచిస్మిత అంటే నవ్వుతూనే ఉన్నది. కానీ బాష్పాకులాం వాచం అంటే కన్నీటితోటి నిండిపోయిందిట ఆవిడ మాట. చాలా బాధపడుతోంది, చాలా ఇబ్బంది పడుతోంది. ఆ బాధతో ఆవిడ ఆ నలమహారాజుతోటి ఇలా అందట, ఉపాయోయం మయా దృష్ట నిరపాయో నరేశ్వర ఏన దోషో న భవిత తవ రాజన్ కథంచన త్వం చైవ హి నరశ్రేష్ఠ దేవాశ్చేంద్ర పురోగమాః ఆయాంతు సహితాః సర్వే మమ యత్ర స్వయంవరః తతోహం లోకపాలానాం సన్నిధౌ త్వాం నరేశ్వర వరయిష్యే నరవ్యాఘ్ర నైవం దోషో భవిష్యతి. మహారాజా, నిరపాయః ఉపాయః అయం దృష్టః అంటోంది. అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఉపాయం తట్టింది. ఈ ఉపాయం మనిద్దరికీ కూడా మంచి చేస్తుంది, మీకు ఎక్కడా కూడా దోషాన్ని కలిగించదు. లోకపాలకులని మనం తక్కువ చేసిన వారం కాము. మీరు వారికి దూతగా వచ్చి వేరొక విధంగా చేసిన వాళ్ళు అవరు. తద్వారా వారికి మీ మీద కోపం కలగదు, మీకే దోషమో అంటదు. అలాగే నా కోరిక నెరవేరుతుంది. ఈ రెండు కుదిరేటటువంటి విధంగా ఒక ఉపాయం నాకు కనిపిస్తోంది అని చెప్పి అని
త్వం హి చైవ నరశ్రేష్ఠ దేవాశ్చ ఇంద్రపురోగమాః. మహానుభావ, మీరు అలాగే ఇంద్ర యమ వరుణ అగ్నులు నలుగురు, మొత్తం 5గురు కలిసి ఆయాంతు సహితా సర్వే మమ యత్ర స్వయంవరః, నా స్వయంవరం ఎక్కడైతే జరగబోతూ ఉన్నదో అక్కడికి అందరూ కలిసి రండి. మీరందరూ వస్తే అప్పుడు నేను తతోహం లోకపాలానాం సన్నిధౌ త్వం వనరేశ్వర వరయిష్యే. వాళ్ళ నలుగురు కూడా అక్కడ ఉండగా వాళ్ళ సన్నిధానంలోనే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. ఇలా చేస్తే మీకు దోషం లేదు, వాళ్ళకి ఆగ్రహం కలగదు, నాకు నచ్చినటువంటి వాడిని నేను చేసుకున్నట్టుగాను అవుతుంది, నా కోరిక నెరవేరుతుంది. ఈ విధంగా చేద్దాం. నైవం దోషో భవిష్యతి. ఇలా చేసినట్లయితే లోకపాలకులు ఇంద్ర అగ్ని యమ వరుణులు నలుగురు కూడా మాలో ఎవరినో ఒకరిని వివాహం చేసుకోమని దమయంతికి చెప్పు అని మిమ్మల్ని పంపించారు. మీరు వచ్చి ఆ విషయం చెప్పారు నాకు. మిమ్మల్నే చేసుకుంటాను అంటే కాదు, నాకు దోషం వస్తుంది అంటున్నారు. కాబట్టి మీరు ఆ నలుగురితో కలిసి రండి. 5గురు వస్తే 5గురిలో నేను వచ్చి మిమ్మల్ని వరిస్తాను. స్వయంవరం నా ఇష్టం వచ్చిన వారిని నేను వరించవచ్చు, మిమ్మల్ని వచ్చి వరిస్తాను. అప్పుడు మీకు దోషం లేదు, నాకు ఆనందం కలుగుతుంది. ఈ ఉపాయం బాగున్నది కదా అందావిడే. ఏవముక్తస్తు వైదర్భ్య నలో రాజా విశాంపదే ఆజగామ పునస్తత్ర యత్ర దేవాః సమాగతాః. ఇలా దమయంతి చెప్పిన తర్వాత నలమహారాజు ఆలోచిస్తూ లోకపాలకుల దగ్గరికి వచ్చాడు. ఇంద్ర అగ్ని యమ వరుణుల దగ్గరికి నలుగురికి దగ్గరికి వచ్చి తమ పశ్యన్ తథాయాంతం లోకపాలా మహేశ్వరాః దృష్ట్వా చైనం తతో పృచ్ఛన్ వృత్తాంతం సర్వమేవ తం. కచ్చిత్ దృష్టా త్వయా రాజన్ దమయంతి శుచిస్మితా కిమబ్రవీచ్చన సర్వాన్ వద భూమిపతే నఘ. నరుడు తిరిగి ఈ నలుగురి దగ్గరికి వచ్చిన తర్వాత లోకపాలకులు నలుగురిని చూశారు. పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలనుకున్నారు. వెంటనే నలమహారాజా, ఏమైందయ్యా నువ్వు వెళ్ళిన పని? దమయంతిని చూచావా? ఏమన్నది దమయంతి? ఆమె మేము సందేశం పంపించాం కదా నీ ద్వారా, మా నలుగురిలో ఎవరినో ఒకరిని వివాహం చేసుకోమని. ఎవరిని వివాహం చేసుకుంటానన్నది? మా పేరేమన్నా చెప్పిందా? అసలు నువ్వు మేం చెప్పమన్నటువంటి వృత్తాంతం అంతా చెప్పావా? అక్కడ జరిగినటువంటి పరిణామం ఏమిటి? ఏమన్నదావిడ? నాయనా పుణ్యాత్ముడా, మాకు అక్కడ జరిగినటువంటి వృత్తాంతానంతటినీ వినిపించవయ్యా అని అడిగారు దేవతలు నలుగురు కూడా నలమహారాజుని. నల ఉవాచ భవద్భిః అహమాదిష్టః దమయంత్యా నివేశనం ప్రవిష్టః సుమహాకక్షం దండిభిః స్థవిరైర్వృతం ప్రవిశంతం చ మాం తత్ర న కశ్చిద్ దృష్టవాన్ నరః ఋతేతాం పార్థివసుతాం భవతామేవ తేజసా. అప్పుడు నలమహారాజు చెప్తూ ఉన్నాడు, మహాత్ములారా, భవద్భిః అహం ఆదిష్టః, మీ చేత నేను ఆదేశింపబడ్డాను. దేనికి? దమయంతి యొక్క అంతఃపురంలోకి వెళ్ళి దమయంతితోటి మీ యొక్క అభిప్రాయాన్ని మొత్తాన్ని కూడా చెప్పడం గురించి దూతగా మీరు నన్ను ఎంచుకుని అక్కడికి వెళ్ళమని చెప్పారు. అలా ఆదేశింపబడ్డాను. ఆ తరువాత ప్రవిష్టః సుమహాకక్షం
దండిభిస్థవిరైర్వృతం. ఆ అంతఃపురం స్థవిరై దండిభి వృతం మహాకక్షం అహం ప్రవిష్ట. భటులు వారు కూడా ఎటువంటి వారు అంటే స్థవిరై, బాగా వృద్ధులైనటువంటి రక్షక భటులందరూ ఉన్నారట ఆ అంతఃపురానికి చుట్టుపక్కల. అటువంటి వారి చేత నిరంతరము కూడా దమయంతి యొక్క అంతఃపురం రక్షింపబడుతూ ఉన్నదట. పైగా వారంతా మహాబలవంతులు. అటువంటి వారి చేత రక్షింపబడే ఆ దమయంతి యొక్క అంతఃపురంలోకి అహం ప్రవిష్ట, నేను ప్రవేశించాను. ప్రవిశంతంచ మాం తత్ర నకశ్చిద్ దృష్టవాన్ నరః. అలా నేను ప్రవేశిస్తూ ఉంటే మాం తత్ర కశ్చిత్ నదృష్టవాన్, నేను వెళ్తూ ఉంటే ఎవ్వరూ నన్ను చూడలేదు స్వామి, నేను ఎవరికీ కనిపించలేదు కూడా. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత మీ ప్రభావంతో దమయంతికి నేను కనిపించాను. అదంతా మీరిచ్చిన అనుగ్రహం. అలాగే ఆ అంతఃపురంలో దమయంతితో పాటుగా సఖ్యశ్చాస్యాః మయా దృష్టాః తాభిశ్చాప్యుపలక్షితః విస్మితాశ్చాభవన్ సర్వాః దృష్ట్వా మాం విబుధేశ్వరాః. ఆ దమయంతి యొక్క సఖీజనమందరూ కూడా నన్ను చూచారు. దమయంతితో పాటుగా వాళ్ళు నాకు కనిపించారు అక్కడ. వాళ్ళు నన్ను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. అలాగే దమయంతి కూడా నన్ను చూసేటప్పటికీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎలా అంత రక్షణ చేయబడి ఉన్నటువంటి అంతఃపురంలోకి నేను ప్రవేశించగలిగాను, పైగా ఒంటరిగా ఉండి ఏమాత్రం కోలాహలం లేకుండా, పైగా స్వయంవరానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఎవరికీ కనిపించకుండా నేను లోపలికి ఎలా రాగలిగాను అనేది వాళ్ళందరి ఆశ్చర్యం. అందరూ ఆశ్చర్యపోయారు. వర్ణ్యమానేషు చ మయా భవత్సు రుచిరాననా మామేవ గత సంకల్ప వృణీతే సా సురోత్తమాః. దేవతల్లారా, మీరు నాకు చెప్పారు మా నలుగురిలో ఎవరినో ఒకరిని వివాహం చేసుకోమని దమయంతికి చెప్పు అని. నాకు దమయంతి అంటే ఇష్టం ఉన్నది, పరస్పరం మా ఇద్దరి మధ్య అనురాగం ఉన్నది. అయినా మీ మాట మీద దమయంతి దగ్గరికి వెళ్ళి దేవతలు నిన్ను వరిద్దామని అనుకుంటూ ఉన్నారు, నలుగురిలో ఎవరినో ఒకరిని వివాహం చేసుకో. దేవతలకి భార్య అవ్వడం అనేటటువంటిది సామాన్యమైన విషయం కాదు, నీకు ఆ అదృష్టం పడుతోంది, కావున స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకో దమయంతి అని చెప్పాను నేను. ఇలా నేను చెప్పినప్పటికీ కూడా వర్ణ్యమానేషు చ మయా భవత్సు రుచిరాననా మామేవ గత సంకల్ప. ఇన్ని మాటలు చెప్తూ ఉన్నా ఆ దమయంతికి నేనంటేనే ఎక్కువగా ఇష్టం ఉన్నదండి. మామేవ గత సంకల్ప, నన్ను వివాహం చేసుకోవడానికే దమయంతి ఇష్టపడుతూ ఉన్నది. పైగా నిన్నే వరిస్తాను అని చెప్తూ ఉన్నది. నేను ఎన్నో విషయాలు చెప్పి చూశా. మీ ప్రభావములు, మీ సంకల్పములు, మీ వైశిష్ట్యములు అన్నీ చెప్పినప్పటికీ నరుణ్ణి అయినటువంటి నన్ను ఆ దమయంతి వరిస్తూ ఉన్నది. నా మీదే అనురాగం పెంచుకుని ఉన్నది. అబ్రవీచ్చైవ మాం బాల ఆయాంతు సహితాసురాః త్వయా సహ నరవ్యాఘ్ర మమ యత్ర స్వయంవరః. మహానుభావులారా, ఇలా నేను చెప్పినా ఆవిడ నా మీదే అనురాగం కురిపించిన పిమ్మట ఆవిడే నాకు ఉపాయం చెప్పింది. ఏమి అంటే మీ నలుగురిని కూడా స్వయంవరానికి రమ్మంది ఆవిడ, మీతో పాటుగా నన్ను రమ్మంది.
ఎక్కడైతే స్వయంవరం జరుగుతోందో అక్కడ మన ఐదుగురిని ఉండమంది. మన ఐదుగురిలో నన్ను వివాహం చేసుకోవాలి అని ఆమె అభిప్రాయంగా ఉన్నది అని చెప్తూ తేషామహం సన్నిధౌ త్వాం వరైష్యామి నైషధ ఏవం తవ మహాబాహో దోషో న భవితేతిహ. పైగా అన్నది, నలమహారాజా, మీ ఐదుగురు వచ్చినప్పుడు నిన్ను ఆ నలుగురు దేవతల సమక్షంలోనే నేను వరిస్తాను. అప్పుడు నా అంగీకారం కూడా ఉన్నట్లే కదా. నాకు నీ మీద అనురాగం ఉండడం బట్టి నిన్ను వివాహం చేసుకుంటూ ఉన్నాను కాబట్టి నువ్వు దౌత్యం సరిగ్గా చెయ్యక నన్ను మోసపుచ్చి వివాహం చేసుకున్నటువంటి వాడివి కావు. దేవతలు నీకు అప్పగించినటువంటి పనిని నువ్వు సక్రమంగా పూర్తి చేసినటువంటి వాడివి అవుతావు. నా ఇచ్ఛ ప్రకారం నేను వివాహం చేసుకున్నటువంటి దాన్ని అవుతాను. ఇలా జరిగితే నీకు దోషం లేదు, నువ్వు కూడా ఆనందంగా ఉండవచ్చు అని చెప్పింది ఆవిడ నాకు. అందువల్ల ఆవిడ ఈ విధంగా ఐదుగురిని కూడా రమ్మనడం, అక్కడ నన్ను వరిస్తానడం, ఇదంతా అక్కడ జరిగిన వృత్తాంతము అని చెప్పి ఏతావదేవ విబుధ యథావృత్తముపాహృతం మయా శేషే ప్రమాణంతు భవంతః త్రిదశేశ్వరాః. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి నలకర్తృకదేవదౌత్యే షట్పంచాశత్తమోऽధ్యాయః. దేవతలారా, దమయంతి చెప్పినటువంటి విషయాన్ని ఏమాత్రం పొల్లుపోకుండా అక్కడ ఏం జరిగిందో అదంతా మీకు యథావత్తుగా నేను విన్నవించాను. ఇక పైన మయా శేషే ప్రమాణంతు భవంతః త్రిదశేశ్వరాః. శేషే ప్రమాణం భవంతః, మీరే ఇక పైన జరగబోయేదానికంతటికీ ప్రమాణము. నేను ఎక్కడా తప్పు చేయలేదు. నేను చెప్పిన మాటలు విన్నది, దమయంతి చెప్పినటువంటి మాటలు నేను విన్నాను. అన్నిటినీ తీసుకొచ్చి మీకు యథాతథంగా వినిపించాను. కావున మీరిక తగిన పనిని గురించి ఆలోచించవలసింది. ఇక పైన ఏం జరిగితే దానికి మీ ప్రమాణం కూడా ఉంటుంది. మీ సన్నిధానంలోనే సమస్తము కూడా జరగబోతూ ఉన్నది అని చెప్పి నివేదించాడు మహాత్ముడైనటువంటి పుణ్యాత్ముడైన నలమహారాజు. మనం ఈ నలపర్వ ఆరంభమైనప్పుడు ఒక మాట చెప్పుకున్నాం. ఈ నలమహారాజుని, దమయంతిని, అలాగే ఋతుపర్ణుడు అనేటటువంటి రాజర్షిని, వీళ్ళందరినీ కూడా తలుచుకున్నట్లయితే కలి బాధ మనకి ఉండదు అని చెప్పుకున్నాం. ఎందుకు అంత మాట చెప్పుకోవలసి వచ్చింది అని అంటే, మనకి భవిష్యత్తులో కథలో కూడా ఆ మాట వస్తుంది. ఆ నలమహారాజులో కానీ ఆ దమయంతిలో కానీ ఉన్నటువంటి సత్యనిష్ట అంత గొప్పది. లేకపోతే ఈ నలమహారాజు దమయంతి దగ్గరికి వెళ్ళి వాళ్ళిట్లా కోరుతున్నారు కానీ నన్నే నువ్వు వివాహం చేసుకో అని ఆవిడితో చెప్పి, ఇక్కడికి వచ్చి మీరు చెప్పినట్టే మొత్తం అంతా చెప్పాను, కానీ ఆవిడ మేము మీలో ఎవరినో ఒకరిని వివాహం చేసుకుంటానన్నది, నన్ను కూడా రమ్మన్నది అని చెప్పి కొన్ని మాటలు మార్చి చెప్పి తన యొక్క అనురాగం తను కోల్పోకుండా దమయంతి మీద పెట్టుకున్నటువంటి అనురాగాన్ని తను దమయంతిని వివాహం చేసుకోవచ్చు. కానీ మహాత్ముడు అట్లా అనలేదు, అలా చెయ్యలేదు. ఎవరి మీదైతే మనస్సు పెట్టుకున్నాడో, ఎవరు లేకపోతే జీవితం వ్యర్థం అని భావిస్తూ ఉన్నాడో అటువంటి దమయంతి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ దేవతల్ని వివాహం చేసుకో అని చెప్పి అన్నాడు. నిజంగా ఆ మాట మాట్లాడాడు. వచ్చిన తర్వాత దమయంతి నన్ను కూడా వివాహానికి రమ్మంది స్వయంవరానికి, అక్కడ నన్నే వివాహం చేసుకుంటానుంది అని కూడా దేవతలకి చెప్పాడు. అది ఆయనలో ఉన్నటువంటి సత్యనిష్టతకి తర్కాణం. అందుకనే అంత మహాత్ముడయ్యాడు. అటువంటి వాడి యొక్క పేరు తలుచుకుంటే మనకి కలిబాధల యొక్క నివృత్తి జరుగుతుంది. మహాత్ముడైనటువంటి
నలమహారాజు అంత చక్కగా అంత స్పష్టంగా సత్యనిష్టతో దేవదౌత్యం అనేటటువంటిది పూర్తి చేశాడు. ఆ పైన ఇక లోకపాలకులు ఏం చేశారో, ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో, ఆ స్వయంవరంలో ఎటువంటి విచిత్రమైన పరిస్థితులు ఏర్పడినాయో పై కథాశ్రవణంలో రేపటి రోజున మనం అందరం కూడా శ్రద్ధగా విందాం. ఈనాటి శ్లోకములని ఆచార్యముఖంగా పారాయణ చేసుకుంటూ కలిదోష ప్రభావానికి మనందరం కూడా గురికాకుండా రక్షించమని శ్రీనివాస స్వామి వారిని ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా ఇంద్రాది లోకపాలకుల చేత దూతగా పంపబడినటువంటి నలమహారాజు ఏ విధంగా తన కర్తవ్యాన్ని నిర్వహించారు అనేటటువంటి విషయాన్ని చక్కగా మనం తెలుసుకున్నాం. ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 56వ అధ్యాయంలో 18వ శ్లోకం నుండి మనం అధ్యాయాంతాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తతో బాష్పాకులాం వాచం బాష్పాకులాం వాచం దమయంతి శుచిస్మితా దమయంతి శుచిస్మితా ప్రత్యాహరంతి శనకైః ప్రత్యాహరంతి శనకైః నలం రాజానమబ్రవీత్ నలం రాజానమబ్రవీత్ ఉపాయోయం మయా దృష్టః ఉపాయోయం మయా దృష్టః నరపాయో నరేశ్వర నిరపాయో నరేశ్వర ఏన దోషో న భవితా येन दोषो न भविता తవ రాజన్ కథంచన तव राजन् कथञ्चन త్వంచైవ హి నరశ్రేష్ఠ त्वं चैव हि नरश्रेष्ठ దేవాశ్చేంద్ర పురోగమాః देवाश्चेन्द्रपुरोगमाः ఆయాంతు సహితాః సర్వే आयान्तु सहिताः सर्वे మమ గత్ర స్వయంవరః मम यत्र स्वयंवरः తతోహం లోకపాలానాం ततोऽहं लोकपालानां సన్నిధౌ త్వాం నరేశ్వర सन्निधौ त्वां नरेश्वर వరయిష్యే నరవ్యాఘ్ర वरयिष्ये नरव्याघ्र నైవం దోషో భవిష్యతి नैवं दोषो भविष्यति ఏవముక్తస్తు వైదర్భ్యా एवमुक्तस्तु वैदर्भ्या నలో రాజా విశాంపతే नलो राजा विशाम्बते ఆజగామ పునస్తత్ర आजगाम पुनस्तत्र యత్ర దేవాః సమాగతాః यत्र देवाः समागताः సమపశ్యంస్తథాయాంతం तमपश्यंस्तथा यान्तम् లోకపాలా మహేశ్వరాః लोकपाला महेश्वराः దృష్ట్వా చైనం తతో పృచ్ఛన్ दृष्ट्वा चैनं ततो पृच्छन् వృత్తాంతం సర్వమేవ తం वृत्तान्तं सर्वमेव तम् కచ్చిదృష్టా త్వయా రాజన్ चिद्दृष्टा त्वया राजन् దమయంతి శుచిస్మితా दमयन्ती शुचिस्मिता కిమబ్రవీచ్చ నః సర్వాన్ किमब्रवीच्च नः सर्वान् వద భూమిపతే నఘ वद भूमिपते नघ నల ఉవాచ नल उवाच భవద్భిరహమాదిష్టః भवद्भिरहमादिष्टः దమయంత్యా నివేశనం दमयन्त्या निवेशनम् ప్రవిష్టः సుమహాకక్షం प्रविष्टस्सु महाकक्षम् దండిభిస్థవిరైర్వృతం दण्डिभिस्थविरैर्वृतम् ప్రవిశంతం చ మాం తత్ర प्रविशन्तम् च माम् तत्र న కశ్చిద్ దృష్టవాన్ నరః न कश्चित् दृष्टवान् नरः కృతేతాం పార్థివసుతాం प्रतेताम् पार्थिवसुताम् భవతామేవ తేజసా भवतामेव तेजसा సఖ్యశ్చాస్యామయా దృష్టాః सख्यश्चास्यामया दृष्टाः తాభిశ్చాప్యుపలక్షితః ताभिश्चाप्युपलक्षितः విస్మితాశ్చాభవన్ సర్వాః विस्मिताश्चाभवन् सर्वाः దృష్ట్వా మాం విబుధేశ్వరాః दृष्ट्वा माम् विबुधेश्वराः వర్ణ్యమానేషు చ మయా वर्ण्यमाणेषु च मया భవత్సు రుచిరాననా भवत्सु रुचिरानना మామేవ గత సంకల్పా मामेव गतसङ्कल्पा వృణీతే సాసురోత్తమాః वृणीते सासुरोत्तमाः అబ్రవీచ్చైవ మాం బాలాః
అబ్రవీచ్చైవ మాం బాలా ఆజాంతు సహితాసురాః ఆయాంతు సహితాసురాః త్వయా సహ నరవ్యాఘ్ర త్వయా సహ నరవ్యాఘ్ర మమ యత్ర స్వయంవరః మమ యత్ర స్వయంవరః తేషామహం సన్నిధౌ త్వా తేషామహం సన్నిధౌ త్వా వరయిష్యామి నైషధ వదయిష్యామి నైషధ ఏవం తవ మహాబాహో ఏవం తవ మహాబాహో దోషో న భవితేతిహ దోషో న భవితేతిహ ఏతావదేవ విబుధ ఏతావదేవ విబుధ యథా వృత్తముపాహృతం యథా వృత్తముపాహృతం మయా శేషే ప్రమాణంతు మయా శేషే ప్రమాణంతు భవంతస్త్రిదశేశ్వరాః భవంతస్త్రిదశేశ్వరాః ఇది శ్రీమన్మహాభారతే ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత నలోపాఖ్యాన పర్వణి నలోపాఖ్యాన పర్వణి నలకర్తృకదేవ దౌత్యే నలకర్తృకదేవదౌత్యే పంచాశత్తమోऽధ్యాయः పంచాశత్తమోऽధ్యాయः. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని అందరం కలిసి సభక్తంగా చేసుకుందాం. స్వామివారి అనుగ్రహ పాత్రులమవుదాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమిగ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద సీత
దురిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలధ గోవింద పాప వినాశక గోవింద పాగి మురారి గోవింద శ్రీముత్సాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్గ గదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్రమకుటధర గోవింద వైజయంతిమాల గోవింద వటికాసులవడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రాక్షిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అత్యంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద
శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మృక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పరమాత్మని ప్రార్థిద్దాం. మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుని మంగళాధినాయకుడైన శ్రీనివాసస్వామి వారి ఆశీస్సుని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నా